హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. ఈరోజు మనం ఎగ్ రోల్స్ తయారు చేయడం చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ తయారు చేయాలంటే ముందుగా చపాతీ తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో చపాతీ పిండి తీసుకుని దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీ పిండి ముద్ద తయారైపోయింది కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 కప్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాము. నేను ఇక్కడ సన్నగా 1 ఇంచ్ పొడవున క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత 1/2 కప్ క్యాబేజీ వేసుకోవాలి. క్యారెట్, క్యాబేజీ 1 నిమిషం వేగిన తర్వాత 1 ఇంచ్ పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ కూరగాయ ముక్కలన్నీ తొందరగానే 2 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇప్పుడు బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1 కానీ లేదా 2 కానీ ఎగ్స్ తీసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. దాంట్లో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండిని, దాంట్లోంచి చిన్న ముద్ద తీసుకుని చపాతీ తయారు చేసుకోవాలి. ఇలా చపాతీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న చపాతీని వేసుకొని లైట్గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చకూడదు, ఇలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతీని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పెనం మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాక ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని దీని మీద వేసుకోవాలి. ఎగ్ని చపాతీ ఎంత వెడల్పు ఉందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని, ఆ కర్రీని ఇలా ఎగ్ మీద పరిచినట్టుగా వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీని ఈ కర్రీ మీద వేసుకొని ఇలా లైట్గా ఒకసారి నొక్కాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 నిమిషం కాలిన తర్వాత చపాతీని తిరిగేసుకోవాలి. తిరిగేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. అంతే. ఎంతో ఈజీగా ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.